కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఇప్పుడు స్టేడియాలకు సంబంధించి జనరల్ గా పేర్లు మారుస్తూ ఉంటారు, మనం చూసుకుంటూ ఉంటాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఎప్పుడు కూడా ఆయన పేరు చెరపాలన్నది ఎవరు పెద్ద సాహసం చేయరు, ఇంట్రెస్ట్ చూపు. కానీ విశాఖ స్టేడియానికి సంబంధించి ఏమీ లేదండి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే క్రికెట్ టీం ఉందో దానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్ వైజాగ్ గ్రౌండ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఏదైతే జరుగుతాయి అవి వైజాగ్ లో జరుగుతాయి. అది జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మొత్తం కనపడుతుంది. ఏ ఛానల్లో, ఐ మీన్ స్పోర్ట్స్ ఛానల్లో వాటిల్లో కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుంది ఆ రోజు. అది తట్టుకోలేక, అది భరించలేక వైఎస్ఆర్ గారి పేరు తీసేయడం జరిగింది. IPL 22 స్టార్ట్ అవుతుంది కదా, ఆ వైజాగ్ లో మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఆ వైజాగ్ లో మ్యాచెస్ జరిగినప్పుడు ఆయన పేరు కనపడకూడదని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ అనే పేరు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో. కానీ పేరు చెరపచ్చేమో కానీ ఈ ప్రభుత్వం ప్రజల మనసుల్లోంచి మాత్రం రాజశేఖర రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెరపలేరు. కంపల్సరీ ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఇంకా అడ్వర్టైజ్, ఆ పేరు తీసేసి ఇంకా అడ్వర్టైజ్ చేశారు. కొత్తగా పేరు ఏదో పెట్టారు, ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డాక్టర్ వైఎస్ఆర్ అనేది తీసేశారు అనమాట. కానీ ఎందుకు గతంలో కూడా ఉంది కదా, ఎప్పటి నుంచో వస్తుంది, దాన్ని ఎన్నో ఏళ్ల నుంచి ఉంది, ఆయన 10 ఏళ్ల పై నుంచి ఉంది. అవును, కానీ వైఎస్ఆర్ జిల్లాని కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి మళ్ళీ మార్చారు అనమాట. వైఎస్ఆర్ జిల్లా ఉండదు, వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి మళ్ళీ కడపని యాడ్ చేశారు. ఎందుకంటే ధైర్యం లేదు, అక్కడ వైఎస్ఆర్ అని చెప్పి తీసేసే ధైర్యం లేదు. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వంలో మాత్రం మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ అనే పేరును మాత్రం ప్రజల మనసులోంచి చేరిపోయలేరు. ఇప్పుడు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో, ఈ కూటమి మీద ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా? మీరు ఒకటే ఏంటంటే, చాలా మంది ప్రజలు ఏదైతే కొంతమంది ఏంటంటే జగన్ గారు చేశారు, చంద్రబాబు గారు కూడా చేస్తారేమో అనే విధంగా కొంతమంది మహిళలు డైవర్ట్ అయ్యి కూడా టీడీపీ ఓటేశారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫ్రీ బస్ అనేది సంవత్సరానికి 450 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, అది కూడా ఈరోజు పెట్టలేని పరిస్థితి. మరి ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు తీసుకున్నారు, అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఏమైనాయి? అమరావతి అన్నారు, అక్కడ ఏం కనపడలేదు. అమరావతి చుట్టూ మార్కెట్ లేదు, ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ స్టేట్ అంతా రియల్ ఎస్టేట్ బాగాలేదు. మరి ఏంటో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ప్రజలకి చేయాల్సింది చేయట్లేదు, పైగా అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. అది చూద్దాం సార్. గవర్నమెంట్ మాత్రం దీనికి సంబంధించి చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ముందు మేము ఎప్పుడు ప్రజల వైపు ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏమైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఏ ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు. దానివల్ల మెయిన్గా ఇందాక చెప్పినట్టు రూరల్ ఎకానమీ చాలా దెబ్బతింది. ఇలానే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం అసలు ఇంకా దారుణంగా ఉంటది. మీరు కూడా మొన్న వెళ్ళారు కదా ప్రచారానికి, దీనికి సంబంధించి కూడా విద్యార్థుల అవును. ఆ రోజు ఎంత దుర్మార్గం అంటే విద్యార్థుల్ని ఇంటి బయటికి రాకుండా చేశారు. విద్యార్థుల్ని కాలేజీలకి పంపించారు. మీ కాలేజ్ నుంచి ఎవరన్నా పిల్లలు వెళ్ళారు అని వెళ్తే మీ కాలేజ్ మేము ఏం చేయాలి చేస్తామని చెప్పి చాలా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం కాదు. మహిళల్లో కానీ, రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ ప్రతి ఒక్క వర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప అది ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో. డైరెక్ట్ కనిపిస్తుంది. ఇంకొక సంవత్సరం ఆగితే 1 ఇయర్కే ఇంత నెగిటివ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు. ఇంకొక 1 ఇయర్ ఆగితే అసలు ఇంకా ప్రజలే చూసుకుంటారు. ఇంకా ప్రజలు ఈ రోజు ఏ ఎమ్మెల్యే కూడా ఫ్రీగా కాన్స్టిట్యూన్స్ లో తిరగలేకపోతున్నారు. దానికి ఉదాహరణ మొన్న వెంకట్రావు గారు, ఎవరైతే గన్నవరం ఎమ్మెల్యే గారు, అసెంబ్లీలో ఇంత దరిద్రమైన పరిస్థితి కానీ ఏమీ చేయలేకపోతున్నాము ఇంత అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాడంటే ఎంత దరిద్రంగా ఉందో ఈ పాలన మనం అర్థం చేసుకోవాలి. సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకత చూపిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలే ఏం చేయలేక చేతకాక, కొంతమంది ఏమో ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళేమో అట్లా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మాత్రం సంపాదన పడ్డారు. ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, కొంతమంది అయితే ఇప్పుడు ఈ లిక్కర్ షాపుల్లో కానివ్వండి, బెల్ట్ షాపుల్లో కానివ్వండి, ఇసుక కానీ, మట్టి కానివ్వండి, పైగా మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలో పర్మిషన్లకి ఇంత అని చెప్పి తీసుకునే విధంగా ఇంకెక్కడ చూసినా వసూళ్లే, ఎక్కడ చూసినా అవినీతే. దీన్ని అయితే చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు కారుమూరి సునీల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.